ఒక నమ్మకం, ఒక నీతి, ఒక నిజాయితీ వెరసి ఇవన్నీ కలిస్తే ఒక చిరునవ్వు. పేదోడు కష్టంతో దగ్గరకు వస్తే ఆప్యాయంగా దగ్గరికి పిలిచి ఏమైందమ్మా అని అడిగే మంచి గుణం. అడగడమే కాదు, తక్షణమే వాళ్ళ ప్రాబ్లం ఎంత పెద్ద ఎత్తున ఉన్నా, ఎంత పెద్ద కష్టమైన పనైనా మనం చేసి నిరూపించాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సాటిస్ఫాక్షన్ గవర్నమెంట్ అని మరొకసారి చెప్పవచ్చు. రాజకీయాల్లో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, కానీ రాజకీయాల్లో కొందరే నిలిచారు. ఆ కొందరిలో నేను అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్ అడుగులు స్టార్ట్ చేసిన మొదట్లో అన్నప్పటికీ నేడు రాజశేఖర్కి కుమారుడిగా జగన్ అనరు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటూ పిలిచే రోజులు దగ్గరికి వచ్చాయి. రాజకీయాల్లో విశ్వసనీయతకు ఒక పెద్ద దిక్కుగా నిలిచిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో కని విని ఎరగని స్థాయిలో జగన్ ఈ మార్కైతే కొట్టారు. తాజాగా మంగళగిరి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో తాను ప్రసంగించిన ప్రతి మాట ఆయుధంతో సమానమే. రాబోయే 45 రోజులు కురుక్షేత్ర యుద్ధమే. పేదింటికి ఒకవైపున, పెత్తందారుడు మరోవైపున, ఇద్దరి మధ్య నేనే గెలుస్తాను అంటూ పేదవాళ్ళ వైపు నిలబడుతున్న వ్యక్తి జగన్. జగన్ను గెలిపించుకోవాల్సిన లక్ష్యం ఉన్నది పేదవాళ్లకు. పేదవాళ్ళ ఇల్లు పెత్తందారిలాగా ఎదగాలన్నా, పేదవాని ఇల్లు అన్నిటితో సంతృప్తిగా తన జీవితాన్ని ముందుకు నడిపించాలన్నా రావాల్సిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అనేది జగన్ ఎంత అవసరమో ఇదిగో ఈ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ చాలా క్లియర్ కట్గా చెప్పారు. 57 నెలల కాలంలో పేదల సంక్షేమం కోసం తాను తప్పించిన తీరును కూడా వివరించారు జగన్. లంచాలు లేకుండా, విపక్షాలు లేకుండా పేదలకు 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాకు జమ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు అన్నది ఎంత కష్టమో, ఎంత విశ్వసనీయత, ఎంత హార్డ్ వర్క్ తెర వెనుక ఉందో అన్నది కూడా తాను మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుంది. దేశంలో బహుశా ఇలాంటి విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ, ఏకైక నాయకుడిగా జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గుండెల మీద చెయ్యేసుకొని ప్రతి ఒక్కటి చెప్పవచ్చు. మనం జైకొట్టే లీడర్ హీరో మాదిరిగా పరిపాలన చేయాలి. సినిమాల్లో ఒక చిన్న హీరోకే చచ్చిపోతుంటాం కదరా, ఇక్కడ ప్రజల హీరో, ప్రజల మంచి కోసం ప్రజలకు నిత్యం నిలబడ్డ హీరో, ఏళ్ల తరబడి ప్రతిపక్షం నుంచి కొట్లాడుతూ చితక్కొడుతూ వాళ్లకు అండగా పేదవాళ్లకు ధైర్యంగా నిలబడ్డ వ్యక్తి జగన్. మరి అలాంటి జగన్ను ఎందుకు వదులుకుంటాం, ఎలా వదులుకుంటాం? పేదవాడు ఎప్పటికైనా ధనవంతుడి కన్నా గొప్పవాడే. పేదవాడు ఎప్పటికైనా మంచి మనసున్న మహారాజే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన పేదలకు ప్రతి అడుగులో ఒక రెస్పెక్ట్ ఇస్తూనే పోతున్నారు. ఈ సభలో, ఈ మీటింగ్లో సైతం జగన్ అదే చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిన దశలో నేను ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాను. పూర్తిగా మార్చాలనుకున్నాను. 90%, 95% దాకా మార్చేశానని జగన్ చెప్పారు. ఏదైనా చెప్పేదే చేస్తాం, చేసేదే చెబుతాం. ఎంతో మరమ్మత చేసుకున్నాక ఆలోచన చేశాకే ఒక మాట మాట్లాడతాం తప్ప మాట మాట్లాడిన తర్వాత ఆలోచన ఉండదు అన్నది జగన్ మరొకసారి చెప్పారు. ఈ ప్రతి మాట, తాను వేసే ప్రతి అడుగు ఎంత గొప్ప విజయాన్ని రాబోయే రోజుల్లో తీసుకొస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు 151 సీట్లతో అధికారంలోకి నిల్చోబెట్టారు. మరి ఇప్పుడు ఏకంగా జగన్ అడుగుతుంది ఎంతో కాదండి, కేవలం మంచి జరిగిన ప్రతి ఇల్లు తన వైపు నిలబడాలంటున్నాడు. అంటే 175కు 175 ఎందుకు రావు అంటున్నాడు జగన్. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. క్లీన్ స్వీప్ చేసి ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా ఈ ఎన్నికల ఫలితాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఒక మాట మాట్లాడితే విశ్వసనీయత ఇంతగా, మాట మాట్లాడితే ప్రేమ ఇంతగా, ఒక మాట మాట్లాడితే ఈగో లేకుండా, రోషం లేకుండా, పౌరుషం లేకుండా పేదవాడి కోసం తలకాయ దించి మాట్లాడే ముఖ్యమంత్రిని దేశంలో ఎవడైనా చూపిస్తాడా? ఎవ్వడు చూపించలేడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమికి గల కారణం అహంకారం కాదా? ఒక మనిషిని చూస్తే పక్కకు బోరాబాయ్ అన్నట్టు చూసే విధానం, మాట్లాడితే నీకేం తెలుసురాబాయ్ అన్నట్టుగా మాటలు ఆ అల్టిమేట్గా ఫలితాన్ని ఎలా ఇచ్చింది? కానీ ఇక్కడ జగన్ పూర్తిగా దానికి భిన్నంగా ఉంటాయి. ఏ వ్యక్తి దగ్గరకు వచ్చినా ఆప్యాయతనే ఉంటుంది. ఏ వ్యక్తి దగ్గరకు వచ్చి బాధ చెప్పినా
ఎంత బిజీగా ఉన్నా వినడం మాత్రమే ఉంటుంది. ఎంత గొప్పగా ఆ పనిని సక్సెస్ చేద్దాము, వాళ్ళ కుటుంబానికి సంతోషం ఇద్దాము అనే దానిపైన జగన్ ఆలోచన ఉంటుంది తప్ప నేను చేయలేనమ్మా, నేను నాతో కాదు అని ఒక్కసారి కూడా జగన్ ఏ వ్యక్తిని వదిలింది లేదు, ఇలా తప్పించుకుంది లేదు. ప్రజలంటే తనకు దేవుళ్ళతో సమానం. ప్రజలు ఉంటేనే, ప్రజలు బాగుంటేనే నేను బాగుంటాననే వ్యక్తి జగన్. వైఎస్ఆర్సీపీకి సంబంధించి దాదాపుగా అందరి సీట్లు కన్ఫర్మ్ చేసేసానని చెప్పిన జగన్ ఇక మీ వంతు మీరు ఈ 45 రోజులు కష్టపడాలని ప్రకటించారు. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ఓటర్ల దగ్గరికి వెళ్ళండి, జరిగిన మంచిని మరింతగా గొప్పగా వాళ్ళకు చెప్పండి, జరిగింది చెప్పండి చాలు కానీ ఎక్స్ట్రాలు చెప్పవద్దు అని కూడా జగన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ గెలవకుంటే సంక్షేమం ఆగిపోతుందని వాళ్ళకు చెప్పండి. పేదలకు పెత్తందారులకు మధ్య ఎంత దారుణమైన యుద్ధం జరుగుతుందో చెప్పండి. ఈ క్లాస్ వార్ జగన్ గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నది క్లారిటీగా చెప్పండి. మేము సిద్ధం, మా బూతు సిద్ధం సభలో జగన్ చేసిన ప్రతి మాట ప్రతి ప్రజానికం వినేలా షేర్ చేయండి. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు మాదిరిగా జగన్ పోటీకి రాడండి. నీతి లేని రాజకీయాలు చేయడంలో పవన్ మాదిరిగా జగన్ ఎప్పుడు నిలవడండి. జగన్కు తోచింది మంచి చెప్పడం, చెప్పింది చేయడం, చేసిన దాన్ని నిలబెట్టుకోవడం మాత్రమే జగన్కు తెలుసు. అంతకు మించి ఆయన అబద్ధాలు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. సోషల్ మీడియా డిజిటల్ యుగం నడుస్తున్న ఈ క్రమంలో ఒక్కసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక్కటి మాట చెప్పి మాట చెయ్యలేదు అన్న వీడియోనే ఉందా చెప్పండి. మరి అలాంటి వీడియోనే లేదు, అలాంటి ఫోటోనే లేదు. కనీసం నిజంగా అది ఏదైనా మాట్లాడి ఉన్నాడా గతంలో అని వెనకకి తీర్చి లక్షల వీడియోలు చూసినా దొరకని పరిస్థితి. ఎంత నీట్గా, ఇంత నిజాయితీగా ఏ రాజకీయ నాయకుడైనా ఈ కాలంలో నిలబడుతున్నాడా? ఇంత గొప్పగా పరిపాలన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోలేదు అంటే గత 50-60 ఏళ్ల నుంచి నాశనం చేసుకుంటూ వచ్చారు కదరా. ఉమ్మడి రాష్ట్రం అని చెప్పి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పి పీకిందేమీ లేక ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు 2014లో తానే ముఖ్యమంత్రి, ఇప్పటికీ 2019లో తాను ఓడిపోయారు. ఇప్పటికీ తాను ఏం చేశాడో చెప్పలేడు. ఇది చేశాను, ఇంతకాలం నేను ఇది చేస్తాను అని చెప్పలేక ఇప్పుడు ఇంకోసారి నాకు అవకాశం ఇవ్వండి, నా శివయాత్ర చేస్తాను అంటున్నాడు. ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు ఎవడైనా చేస్తాడా? ఇలాంటి దారుణమైన వ్యక్తితో పోరాడుతున్న జగన్కు అండగా మనం నిలుద్దామా, లేదంటే ఆ దుర్మార్గుడిని మళ్ళీ నమ్ముదామా? నిజంగా ఆ దుర్మార్గుడిని మళ్ళీ నమ్ముదాం అనుకునే వాళ్ళకు ఇక దేవుడు కూడా వాళ్ళ జీవితాన్ని మార్చడు అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనా విశ్వసనీయత, విలువ, ఈ విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది గడిచిన 57 నెలల కాలంలో జగన్ పాలనలో మనం చూసాం. రాబోయే కాలం మరింత గొప్పగా ఉంటుంది. బహుశా ఈ 5 ఏళ్లలో 1.5 సంవత్సరం కరోనాకే నాశనమైంది కాబట్టి కేవలం జగన్ పరిపాలన చూస్తే 3.5 సంవత్సరాలు మాత్రమే. అంటే 3.5 సంవత్సరాలలోనే జగన్ ఈ మాదిరిగా ఇంత చేసుకొస్తే రాబోయే 5 ఏళ్ళు దేవుడు కనగరించి మంచి అవకాశాలు ఇంకింత రెట్టింపుగా ఉత్సాహంతో ఇస్తే గనక దీనికన్నా డబల్ జగన్ బటన్ నొక్కడా? దీనికన్నా మంచి మీ ఇంటికి చేరదా? దీనికన్నా మంచి డెవలప్మెంట్ మరో 5 ఏళ్లలో మీ ఇల్లు డెవలప్ కాదా? మీ ఇంట్లో ఒక విద్యార్థికో విద్యార్థినికో ఉద్యోగం వచ్చి గొప్ప స్థాయిలో తన సంపాదన పెరిగితే మీ ఇల్లు అల్టిమేట్గా పెరుగుతుంది కదా. ఏదైనా ఆలోచన చేయండి. 45 రోజుల తర్వాత ఎన్నికలు చాలా క్లుప్తమైన సమయం. ఎవడు ఏది చెప్పినా నమ్మకండి. మనసుకు నచ్చినట్టుగా వెళ్ళి పైన ఫ్యాను కింద మనం ఇద్దరం కూడా ఒక్కటై ఈ జగన్ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే